బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మరి ఇంతటి అవకాశం ఇచ్చిన మనందరికి ఇచ్చిన సుధాకర్ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. అయితే ఈరోజు మనము బుద్ధుని గురించి తెలుసుకుందాం మాస్టర్స్. అంటే ఇది ఎట్లా ఉన్నదంటే మనకు ఇది భగవద్గీత చదవరాని వాళ్ళకు కూడా ఏంటి గీతా మాలిక అని ఒక 18 నిమిషాలు ఉంది. ఇది కూడా అంటే బుద్ధుని జీవిత చరిత్ర ఎట్లుందంటే ఒక పాట రూపకంగా ఉంది. అంటే తను పుట్టిన నుంచి ఎట్లా సాధన చేసిండు, మళ్ళీ ఎట్లా జరిగింది, పెళ్లి జరిగింది అంతా ఉంది. అది వినాలి. చదవరాని వాళ్ళు వినుడు తందుకు కూడా అవకాశం ఉంది. అంటే గీతా మాలిక అని బుద్ధం శరణం గచ్చామి, బౌద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అన్న పాటలో ఉంది మాస్టర్స్. అంటే అందులో మొత్తం ఉంది బుద్ధుని జీవిత చరిత్ర, ఎలా పుట్టిండు ఎట్లా పుట్టిండు అని మనకు అంటే వినాలి అనుకునే వాళ్ళకు. భగవద్గీత కూడా ఉంది గీతా మాలిక అని, అది నేను మీకు గ్రూప్ లో పెడతా మాస్టర్. అంటే మనం ఇక్కడ ఎట్లా అంటే ఇప్పుడు బుద్ధుని గురించి తెలుసుకోవాలంటే అంటే అది ఒక కపిలవస్తు నగరం, అంటే నగరం పేరు కపిలవస్తు. అంటే అందులో దాన్ని పరిపాలించే రాజు పేరు శుద్ధోధనుడు అన్నట్టు. రాజ్యాన్ని పరిపాలించే రాజు పేరు శుద్ధోధనుడు. అంటే శుద్ధోధనుడు భార్య ఎవరు అంటే మాయాదేవి. ఈ మాయాదేవికి ఈ శుద్ధోధనుడికి జన్మించిన కుమారుడే ఎవరు సిద్ధార్థుడు. అంటే అప్పుడు ఇంకా బుద్ధుడు అంటే తర్వాత వచ్చిన పేరు. అతని పేరు ఏంటి అంటే సిద్ధార్థుడు. తన పేరేంటి అంటే సిద్ధార్థుడు. మరి సిద్ధార్థుడు పుట్టినాక తన ఎట్లా అంటే తండ్రి ఎలా ఇప్పుడు పుట్టినాక ఏంటనే మనము చూయించుకుంటాం కదా జాతకాలు, అట్లా వాళ్ళ రాజా ప్రస్తావనలో ఉండే వాళ్ళకు చూయిస్తాడు అన్నట్టు. ఎవరికి జ్యోతిష్యం చూసే వారికి చూయిస్తాడు. మరి బాబు పుట్టిండు కదా, మరి తన ఎలా ఉన్నది జాతక చక్రం అని చూయిస్తే అంటే వాళ్ళకి అర్థమైపోతుంది కదా వాళ్ళ లైఫ్ డిజైన్ ఏంటో అని వాళ్ళకు జ్యోతిష్యులకు అర్థమైపోయింది అన్నట్టు. ఇప్పుడు తినకు ఎట్లా నిజం చెప్పాలి అని అంటే నిజం పూర్తిగా చెప్పలేక ఆ జ్యోతిష్యుడు ఏం చేస్తాడంటే తిను ఏమంటే ఒక పెద్ద రాజ్యం పాలించే రాజాని అవుతాడు, లేకపోతే పెద్ద యోగి అవుతాడు అన్నప్పుడు ఈ అంటే తండ్రికి శుద్ధోధనునికి తెలిసిపోతుంది. అంటే యోగి అంటే సన్యాసుల్లాగా అంటే వెళ్ళిపోతాడు, ఆ రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోతాడు నా కొడుకు. మరి ఎలా అట్లా వెళ్ళిపోతే నా రాజ్య పరిస్థితి ఏంటి అనుకొని అప్పుడు ఏం చేస్తాడంటే ఆ బుద్ధునికి అంటే ఈ సిద్ధార్థునికి ఎలా అంటే బయట ప్రపంచం తెలకుండా పెంచాలని ఒక ఆలోచన మీద ఏం చేస్తాడంటే ఆ రాజభవనంలో ఆ రాజ్యంలోనే ఆ రాజ్యంలోనే ఒక ఏంటి అంటే అతనికి సపరేట్ గా ఒక భవనాన్ని ఏర్పాటు చేసి ఆ భవనంలో తనకి అన్ని సౌకర్యాలు చేకూర్చి, మరి ఆ సౌకర్యాలు చేకూర్చి అందులోనే విద్య గాని వాళ్ళకి స్నేహితులు గాని ప్రతిదీ తనకు అక్కడనే సమకూరుస్తుండన్నట్టు. అంటే ఎలా అంటే ఇప్పుడు జ్యోతిష్యం ద్వారా తెలిసింది కదా తనకు, ఎక్కడ బయట ప్రపంచాన్ని చూసి దానికి అంటే ఆకర్షణ చెంది ఎక్కడికి బయటకు వెళ్ళిపోతాడో నా కొడుకు అన్న ఆలోచన మీద ఏం చేస్తుండంటే ఇట్లా బయట ప్రపంచం తెలియకుండా మొత్తం అందులోనే పెంచుతుండన్నట్టు. ఇప్పుడు చంటి సినిమాలో చూసినాం కదా, అదేంటిది బడి గుడి అన్ని దీవానంలోనే అన్నట్టు. అదే విధంగా ఇక్కడ కూడా అట్లనే వేస్తాడు అన్నట్టు రాజు. స్నేహితులన్నా, ఆటపాటలన్నా, చదువన్నా అందరినీ అక్కడికే ఆ రాజ్యాలకే తెప్పించి ఆ భవనంలోనే. అంటే అతనికి ఎలా అంటే ఒక పుష్పం వాడిపోతుందా అన్న విషయం కూడా తెలియకుండా పెంచుతుండ. అంటే ఇప్పుడు పూసిన పువ్వు వాడిపోయి రాలిపోతుంది అన్న విషయం కూడా తనకు తెలియకుండా పెంచుతుండు తండ్రి. అంత జాగ్రత్తగా పెంచుతుండు. ఎందుకోసం అంటే ఇతని జాతకంలో బయటకెళ్ళేది ఉంది అంటే సన్యాసి లాగా వెళ్ళిపోతాడేమో అన్న భయంతోనే మరి అలా పెంచుతున్నాడు. పెంచినప్పుడు అంటే అక్కడ తనకు ఏమిటి పని చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ అక్కడ ఉన్న వాళ్ళు కూడా అంటే వెంట్రుకలు తెల్లబడితే అది కూడా రంగెందుకు మారింది అని తనకు ఆలోచన ఎక్కడ వస్తుందో అని వయసు పడ్డోళ్ళని అక్కడ ఉంచక ఒకవేళ వయసు వచ్చితే వాళ్ళని మార్చేసి కొత్త వాళ్ళని పెట్టుండట. అంత జాగ్రత్తగా పెంచుతుండట ఎవరిని ఈ సిద్ధార్థుడిని. మరి అలా పెంచంగా అంటే ఇప్పుడు
మాయ ఇప్పుడు సిద్ధార్థుడు పుట్టంగానే మాయ అంటే కన్న తల్లి, కానీ సిద్ధార్థుడు పుట్టంగానే మాయాదేవి చనిపోతది. చనిపోయిన తర్వాత తన చెల్లెలు ప్రజాపతి గౌతమి ఆ ప్రజా ప్రజాపతి గౌతమి పెంచుతుంది అన్నట్టు. అంటే జననమేమో మాయాదేవి కడుపున, పెంచడమేమో ప్రజాపతి గౌతమి పెంచుతుంది అన్నట్టు. మరి అలా పెరిగిన తర్వాత ఇలా కొన్ని సంవత్సరాలు గడవంగా తనకేంటంటే యుక్త వయసు వస్తుంది. యుక్త వయసు వచ్చిన తర్వాత మరి ఎలా అని కొడుకు పెళ్లి చేయాలని, మరి ఎంతో పంచ ప్రాణంగా పెంచుకున్న తన కొడుకు పెళ్లి చేయాలని మరి ఆ సంబంధాలు చూడడం చేస్తారన్నట్టు. మరి అలా సంబంధాలు చూడంగా అంటే వాళ్ళకు చుట్టరికమైన వాళ్ళ అక్క కూతుర వాళ్ళనే ఏంటంటే సంబంధం తీసుకొస్తారు. అంటే తన పేరేంటంటే యశోధర. ఎవరు అంటే యశోధర. మరి ఆ యశోధరకును మరి ఎవరికి బుద్ధునికి వివాహం చేస్తారు. మరి వివాహం చేసిన తర్వాత మరి వాళ్ళకి ఎలా అంటే కొన్ని సంవత్సరాల దాకా కూడా వాళ్ళకు పిల్లలు కలగరు. సిద్ధార్థునికును ఈ యశోధరకు వాళ్ళ పెళ్లి అవుతుంది. మరి ఎంతో అందంగా ఉంటది. ఎవరు? యశోధర చాలా అందంగా ఉంటది. మరి అంత ఆ అందమైన జంట చూసి రాజ్యంలో ఉన్న ప్రజలందరూ ఎంతో సంతోషపడి ఎంతో సంబరంగా జరిగినాయి. కానీ కొన్ని సంవత్సరాల దాకా వాళ్ళకు పిల్లలు పుట్టకపోవడం మళ్ళీ నిరాశ ఎదురైంది అన్నట్టు. ఎవరికి? ఈ రాజుకు. ఇన్ని రోజులు ఏదో కష్టపడి పెంచింది. అంటే కష్టపడి అంటే తనను బయట ప్రపంచం తెలియకుండా పెంచిండు. ఎంతో జాగ్రత్తగా పెంచినా అనుకుంటుండే ఎవరు? ఈ రాజు. నేను బయట ప్రపంచం తెలకుండా పెంచినా నేను ఇందులోనే ఉంచుతా అనుకుంటుండు. గాని అది ప్రకృతి ఎలా ఉంటది, ప్రకృతి డిజైన్ ఎలా ఉంటదో తర్వాత అర్థమవుతుంది అన్నట్టు తనకు. అంటే ఇలా వాళ్ళు జీవనం అంటే ఈ సిద్ధార్థుడును యశోధర మరి ఇలా జీవనం గడుస్తూ ఉండగా అలా అంటే వాళ్ళకు పిల్లలు కావాలని వాళ్ళ ఒక ఆలయం ఉండేదట. ఆ ఆలయానికి ప్రతిరోజు వాళ్ళు పూజలు చేయడానికి వెళ్ళేవారట. అక్కడికి వెళ్ళి కాసేపు అక్కడ ప్రకృతి లాగా చెట్ల మధ్యలో గడిపి మరి ఆ వేడుకొని ఆ పరమాత్మను వేడుకొని వచ్చేవారట. అలా 7 సంవత్సరాల తర్వాత మరి ఈ 7 సంవత్సరాల తర్వాత తనకు ఒక కొడుకు పుడతాడు అన్నట్టు. తన పేరు ఏంటి అంటే రాహుల్. సిద్ధార్థుని కొడుకు పేరేంటి అంటే రాహుల్. మరి ఆ రాహుల్ పుట్టిన మరి అప్పటిదాకా ఇప్పుడు పెళ్లి కాకముందు జాగ్రత్తగా ఉండు. పెళ్లి అయిన తర్వాత మరి అన్ని సంవత్సరాలు వాళ్ళకు పిల్లలు కలగకుండా మరి వాళ్ళు గుళ్ళ చుట్టూ గోపురాల చుట్టూ పూజలు పునస్కారాలు ఎన్నో చేసిండ్రు కావాలని. ఒక 7-8 సంవత్సరాలే చాలా తపస్సుగా వాళ్ళు గుళ్ళు తిరగడం, గోపురాలు తిరగడం ఎన్నో చేసిండ్రు. ఎన్నో ప్రయత్నాలు చేయగా మరి ఒక బిడ్డ పుట్టడం, తన పేరు రాహుల్ అని పెట్టుకోవడం జరుగుతుంది అన్నట్టు. మరి అలా రాహుల్ పుట్టగానే ఏంటంటే కొద్ది రోజులకే ఇతను ఏంటి అంటే ఈ సిద్ధార్థుని లైఫ్ డిజైన్ ఏంటి? తను ఎందుకోసం వచ్చిండు? ఈ రాజ్యం ఏలటందుకు కాదు, ఇక్కడ రాజభోగాలు అనుభవించేందుకు కాదు తను వచ్చింది. తన లైఫ్ డిజైన్ వేరు. ఏంటి అంటే సత్యాన్ని తెలుసుకోవాలి, నలుగురికి పంచాలి అన్న లైఫ్ డిజైన్ తో వచ్చిన తాను మరి రాజ్యంలో ఎలా ఉంటాడు అంటే దాని సమయం వచ్చేంత వరకు అందులో ఉన్నాడు అంతే. అంటే మరి అప్పుడు తనకి ఏంటి అంటే ఆలోచన మారిపోతుంది. ఎలా అంటే తనకు అన్నం తింటలేడు, అన్నం తినాలనిపిస్తలేదు, ఏమీ లేదు. ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న అతనిలాగా ఏదో ఆలోచిస్తూ ఏదో అంటే దీర్ఘంగా ఆలోచిస్తూ ఒక రకంగా ఉంటుండన్నట్టు. అంటే తనకు చెప్తుందన్నట్టు లోపటి నుంచి, ఇది కాదు కదా నీ జీవితం అన్నట్టు చెప్తుంది. కానీ తనకేం అర్థం గాక అక్కడ తనలో తాను మదన పడుతూ ఒంటరిగా ఉండడం, మౌనంగా ఉండడం ఇలా కొద్ది రోజులు ఎవరు? యశోధర గమనిస్తుంది. ఎవరిని? తనెందుకు ఇలా ఉంటుండు అని యశోధర గమనిస్తుందట. మరి అలా గమనిస్తూ ఉన్నా గాని ఈమెమి అడగలేకపోతుంది. అంటే చూస్తుంది మరి ఎందుకు ఇతను తినలో మార్పు ఎందుకు వచ్చింది, ఇలా ఎందుకున్నాడు అని గమనిస్తుంది. మరి అది ఇప్పుడు ఆ సిద్ధార్థుని ఆవేదన ఏంటి అంటే ఏదో ఉంది, నేనేదో తెలుసుకోవాలి అన్న అతనికి మనసు అంట ఇట్లా అయిపోతుంది అన్నట్టు.
తెలుసుకోవాలి అని ఇట్లా మనసంతా అయిపోతుంది. మరి ఏం చేసుడో అతనికి అర్థం కాని పరిస్థితిలో అలా ఉండిపోతుండన్నట్టు మౌనంగా. అన్నం తినమన్నా తినక, ఏం చేయమన్నా చేయక, మరి అలా ఉండిపోయినప్పుడు ఇది యశోధర అయినా గమనిస్తుంది. ఏమనలేక మరి అలా ఉండిపోయినంక కొన్ని రోజులు ఒక 3, 4 రోజులు గడిచినంక ఏంటంటే రాలే అలా అక్కడ ఉంటారు గదా! సేవకులను పిలిచి, మరి మనము రాజ్యంలోకి వెళ్దాము. వెళ్ళి అక్కడ మరి మనం రాజ్యమంతా తిరిగి వద్దాము అని ఒకసారి వెళ్తాడన్నట్టు. తనను తోలుకొని వెళ్ళినంక అలా వెళ్ళగా అక్కడికెయినంక ఒక ముసలతను ఎదురైతాడట. సిద్ధార్థునికి ఒక ముసలాయన కట్టె ఇట్లా వంగి నడుచుకుంటా వణుకుంటూ వెళ్తే, మరి తనని చూసి అడుగుతాడట. అంటే దానికి ఏం తెలవదు. అయోమయ పరిస్థితి. అంటే బయట ప్రపంచం ఎట్లా ఉంటదో కూడా తెల అంటే ఈ వయసు గడుస్తది. ముసలాయితము అన్న విషయం కూడా తెలవకుండా పెంచిండన్నట్టు. అంత జాగ్రత్తగా పెంచిండు. అంటే ఒక ఏంటి అంటే ఒక చెట్టు మీద పూసిన పుష్పం కూడా వాడిపోయి రాలిపోతది అన్న విషయం కూడా తెలవకుండా పెంచిండన్నట్టు. అంటే అతనికి ఎంత అంటే మొత్తం ఇక అన్ని వైభోగాలు అందులో ఇచ్చేసిండు. ప్రతిది విందు వినోదాలు ఇక అన్ని ఏమన్నా సంగీతాలు కావాలన్నా డాన్సులు, నృత్యాలు అన్నీ ఏమో ఉంటాయి కదా! రాజులయి అన్నీ అందులో ఉంచిండన్నట్టు. అంటే బయట ప్రపంచమే తెలదు. అప్పుడు అతడు ఎప్పుడైతే తన మనసు ఎందుకు నాకిలా ఉంది అనంటే ఆత్మ చెప్తుందన్నట్టు. బయటకెళ్ళి తెలుసుకో అని చెప్పినప్పుడు తనకు వెళ్ళాలనిపిచ్చి మరి రాజ్యం చూసొద్దాంపా అని వెళ్ళిండు. కాకపోతే వెళ్ళినంక తనకు ఒక్కొక్కటి ఎదురైతుందన్నట్టు. ఆ పరిస్థితి ఎలా ఎదురైతుందో ఒక ముసలి తనను చూసినప్పుడు తనకు అప్పుడు తెలుస్తది. అంటే ఈ వయసు నిలవదు. అంటే అంటే అడిగినప్పుడు తను చెప్తాడన్నట్టు పక్కన ఉన్న భటుడు చెప్తాడన్నట్టు. రాజు అంటే ఎందుకలా ఉన్నాడంటే అది ముసలితనము అంటే ఎవరికైనా వస్తది. నాకైనా, నీకైనా అది రావడం అది కరెక్ట్ మనకు వయసు రావడము అంటే ముసలితనం రావడం అది మనకంత సహజము అని చెప్పినప్పుడు అప్పుడు తెలుస్తది. అంటే ఈ వయసు నిలవది. అంటే నేను కూడా అలా ముసలైతనా అన్న ఆలోచన అప్పుడు అతనికి కలుగుతదన్నట్టు. అప్పటిదాకా అతనికి ఏమి తెలియని అయోమయంలో ఉంటాడు. మళ్ళీ కొంత దూరం వెళ్ళేసరికి మళ్ళీ ఏంటంటే ఆకలితోని ఎంతో నకనకలాడుకుంటా బాధపడే వాళ్ళు కూడా కనబడతారు అతనికి. బాధపడి ఏడుస్తూ, దుఃఖిస్తూ ఉన్న వాళ్ళని చూసి తిన మనసు అంటే ఎంత రోదిస్తదంటే, అంటే నా రాజ్యంలో ఇంత దుఃఖపడే ప్రజలున్నారా? ఆకలికి ఆహారం లేక ఇంత బాధపడుతున్నారా అని ఆయన మనసంతా విలవిలలాడిపోతదన్నట్టు. మళ్ళీ ఇంకాస్త ముందుకెళ్తాడన్నట్టు. అలా ఇంకాస్త ముందుకు వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళినంక ఒక శవము ఎదురైతది. అందరూ ఏడుసుకుంటూ వెళ్తారన్నట్టు. వెళ్ళంగా మరి చూసిండన్నట్టు. చూసి అడుగుతాడు భటుడిని. ఏంటి వాళ్ళంతా దుఃఖిస్తున్నారు. ఎందుకు అలా ఏడుస్తున్నారు? అదేంటిది అలా తీసుకెళ్ళేదంట అంటే అన్నప్పుడు తను అంటే తను చనిపోయిండు. అలా అలా అందుకే వాళ్ళు దుఃఖిస్తున్నారు అంటే, అంటే చనిపోవడం అంటే కూడా అతనికి తెలదన్నట్టు. ఆ స్థితిలో ఉన్నాడు. మరి చనిపోవడం అంటే అన్నప్పుడు భటుడు చెప్తాడట. ఎవ్వరమైనా మనం పుట్టిన వాళ్ళం ఖచ్చితంగా గిట్టక తప్పదు. అది నీకైనా, నాకైనా సహజమే మహారాజా అన్నప్పుడు అతనికి ఒక్కొక్కటి అప్పుడు మైండ్‌లో పడిపోతుందన్నట్టు. అప్పుడు అంటే ఏంటి? దీనికి కారణం ఏంది? ఇది తెలుసుకోవాలి. దీన్ని తెలుసుకోవాలని అప్పుడు లోపలియన్నీ బయటకొచ్చేస్తున్నాయన్నట్టు. దీనికి కారణం తెలుసుకోవాలి అని తెలుసుకొని అలా రాజ్యం తిరుక్కుంటా ఒక్కొక్క దృశ్యాన్ని చూస్తూ అన్ని గమనించుకుంటా ఇది నేను దీనికి పరిష్కారం కనుగొనాలి. నేను దీని పరిష్కారం కనుగొనాలి అని అప్పుడు తను మరి నేను తిరిగిపోయింటే నన్ను మళ్ళీ బయటకు రానివ్వరు అన్న ఆలోచన మీద ఏం చేస్తాడంటే అక్కడ ఒక అటు నుంచి పోంగా ఒక సాధువు అలా వెళుతుంటే ఆ సాధువు దుస్తులు రాజు దుస్తులు తనకిచ్చి మరి వెంట వచ్చిన తనకు తోడుగా వచ్చిన అతనితో చెప్పి నేను ఇటు నుంచి ఇటు వెళ్తున్నా మరి యశోధరకును మా తండ్రి గారికి మరి మా తల్లి గారికి చెప్పండి అని చెప్పి ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతాడు. నేను తెలుసుకోవాలి ఈ దుఃఖం ఎందుకుంది? దీనికంత కారణం ఏంది అని తెలుసుకోవాలని ఆలోచన మీద వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినంక ఈ విషయాన్ని తీసుకువెళ్ళి మరి ఆ రాజ్యంలో చెప్పగానే దుర్యోధ శుద్ధోదనునికి అర్థమైపోతది. నేను భయపడ్డదంతా జరిగిపోయింది.
అంటే భయపడ్డదంతా జరిగిపోయిందంటే మనం ఏంటి అంటే మనమే భ్రమలో ఉన్నాం. అసలు విషయంలో తను భ్రమలో ఉన్నాడు. అంటే నేను ఆపితే ఆగుతదేమో అనుకున్నాడు గానీ, మరి దైవ నిర్ణయం ప్రకారం జరుగుతదని తను అనుకోలేడు. ఆహా! నేను అనుకున్నదంతా అయిపోయిందని అప్పుడు కుప్పకూలిపోతాడు తండ్రి. మరి ఈ విషయం మళ్ళీ ఎవరు యశోదరకు తెలిసేసరికి, యశోదర ఇక ఏమన్నా ఉందా? ఇక దుఃఖానికి హద్దే లేదు. ఎందుకు నన్నిలా వదిలి వెళ్ళిపోయాడు? ఈ చిన్న పసిగుడ్డును వదిలి వెళ్ళిపోయాడు. ఒక్క మాటైనా నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడే అని బోరున విలపించడం, ఏడవడం, ఇంకా దుఃఖించడం. అంటే ఇగ ఆమెకు కట్టలు తెంచుకొస్తుందన్నట్టు. అంటే ఎవరికైనా ఉంటది కదా మాస్టర్. అంటే ఎలా అంటే, అంటే విషయమే తెలవదు. అప్పటిదాకా కలిసి ఉన్న అప్పుడు సడెన్‌గా రాజ్యాన్ని వదిలి వెళ్ళే వరకల్లా ఆమె భరించలేకపోతుంది. ఎలా భరిస్తది? మరి అప్పుడే చిన్న గుడ్డు అంటే నెలల పసికందు గదా! నెలల పసికందును వదిలి, భార్యని వదిలి, రాజ్యాన్ని వదిలి, తల్లిదండ్రిని వదిలి ఎందుకు వెళ్ళిండు? ఏమిటి కోసం వెళ్ళిండు? కారణమే తెలవదు వీళ్ళకు. వీళ్ళకి కారణమే తెలవనప్పుడు మరి ఎలా జీర్ణించుకోగలుగుతారు? ఆమె ఎంతో దుఃఖిస్తది. చాలా ఏడుస్తది. చాలా ఏడుస్తది. అన్నం తినది, ఏం తినది, నీళ్ళు తాగది. ఏడవడం, ఏడవడం, ఏడవడమే ఉన్నదామెకు. ఆమె ఏడుపు జూసి ఈమె అత్త అయిన ప్రజాపతి గౌతమి ఆమె ఆమెను ఓదారుస్తదన్నట్టు. "ఎందుకమ్మా ఏడవకు ఏది జరిగింది జరిగిపోయింది గదా! ఇంతగానం ఏడ్చుడా ఎందుకు ఏడుస్తున్నావు?" అన్నా గాని ఆమెకు ఎలా తట్టుకోగలుగుతలేదు. ఎందుకిలా చేసిండు? నాకే ఎందుకిలా జరిగింది? నాకెందుకిలా జరిగింది? తను నన్నెందుకు వదిలెళ్ళిపోయిండు? నా కొడుకుని ఎందుకు వదిలెళ్ళిపోయిండు? ఒక్క మాటైనా చెప్పక వెళ్తాడా? అని ఆమెకు అదే ఏడుపు, అదే దుఃఖము. చాలా దుఃఖపడుతూనే ఉన్నది. మరిలా ఏడవడం చూసి ఇగ అంటే ఈమె పరిస్థితి ఏమైతదో అని ఆహ్, ఆ ప్రజాపతి గౌతమ్ ఏం చేస్తదంటే కొంతమంది ఆహ్, సేవకులను ఆమె చుట్టూ ఉంచుతదన్నట్టు రక్షణగా. అంటే ఈమె మరి ఏం చేసుకుంటదో తెలవదు. ఆ స్థితికెళ్ళిపోతుంది. ఆమె ప్రాణాలు కూడా త్యాగం చేసేందుకు సిద్ధం. అంటే వెళ్ళిపోతదేమో అంత భయం కొద్దీ అందరిని ఆమె చుట్టూ ఉంచుతదన్నట్టు సేవకుల్ని. ఉంచినప్పుడు అయినా గాని ఏమి తినడం లేదు, ఏం జేయడం లేదు మహారాణి ఆమెకు చెప్పినప్పుడు మళ్ళీ ప్రజాపతి గౌతమి "నువ్వు ఈ రాజ్యానికే రానివమ్మా! నువ్వు ఇలా ఏడిస్తే ఈ రాజ్యం అంటే శుభం గాదు. నువ్విలా ఏడవకూడదు" అని ఎంత చెప్పినా గాని ఆమెకు దుఃఖము మరి తగ్గడం లేదు. మరి ఈమె ఆలోచిస్తది ప్రజాపతి గౌతమి. ఈమె దుఃఖం ఎలా తగ్గించాలి? ఈమెకెంత చెప్పినా ఈమె ఈమె మనసు కుదుట పడతలేదు ఎలా అని ఆలోచించి ఏం చేస్తదంటే, ఒకరోజు రాజ్యంలోకి తీసుకెళ్తా అని చెప్తదన్నట్టు. ఎవరికి? యశోధరకు. ఆ యశోధర మాతకి చెప్పినప్పుడు, మనం అక్కడికి వెళ్దాము. అక్కడ ఏది అంటే, మన వీళ్ళు వీళ్ళకు సంతానం గాకముందు అక్కడ వెళ్ళిన ఒక ఆలయం కాడ, అక్కడ చెట్లు ప్రకృతి మధ్యల అక్కడ ఉన్నది. ఆ ప్రదేశానికి మనం వెళ్దాము. నీకు కొంచెం మనసు కుదుట పడతదని చెప్పినప్పుడు, ఆమె సరే అని వెళ్ళడం జరుగుతదన్నట్టు. వీళ్ళు యశోధర మాతను ప్రజాపతి గౌతమి వెళ్తారు. వెళ్లి అక్కడ ఉన్నప్పుడు మరి మనమే కాదు, ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళని కూడా నేను రమ్మంటా అని ఆమె పిలవడం జరుగుతదన్నట్టు. ఆళ్ళు ప్రజలందరూ వచ్చి కూర్చుంటారు. మరి ఆళ్ళందరూ కూర్చున్నాంక ఈమెది మళ్ళీ మొదట అదే ఏంటి అంటే యశోధర మాత ఏడవడం. నాకు ఇలా జరిగింది. నన్ను వదిలెళ్ళిపోయిండు. నా కొడుకుని వదిలెళ్ళిపోయిండు. నాకేం చెప్పకుండా వెళ్ళిపోయిండని ఆమె ఇట్లనే ఏడుస్తుంది. అంటే అట్లా ఒక రోజు గడిసింది. 2 రోజులు గడిసినియి. అలానే ప్రతిరోజు ఈమె స్టోరీ చెప్తుంది. ఈమె ఏడుపు ఏడుతుంది గానీ, ఎదుటి వాళ్ళ గురించి ఏది కూడా పట్టించుకోవడం లేదన్నట్టు. మరి ఈమె ప్రజాపతి గౌతమి చూస్తుంది. రోజు చూస్తుంది. రోజు చూసి చూసి ఈమేమంటదంటే ఈ ఇగ మళ్ళీ ఆమె ఏమంటదంటే, "యశోధర ఈరోజు నువ్వు ఏమి మాట్లాడకు. నువ్వు కామ్‌గా ఉండు. వీళ్ళు చెప్పేది నువ్వు విను" అని చెప్తది. చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళు ఒక్కొక్కళ్ళు అందరూ వాళ్ళ బాధలు చెప్తూనే ఉన్నారు. ఏమంటే ఒక్కొక్కళ్ళేమంటారంటే, "నాకు ఆహ్, నా మీ మీ రాజ్యం నుంచి ఆహారం వస్తేనే మేము తింటామమ్మా. ఏ రోజైనా మీరు పంపియకుంటే మేము ఆకలికి తినడానికి ఏం లేక చాలా బాధపడుతున్నాము. అలా మేము ఆహారం లేని పరిస్థితిలో ఆకలికి తట్టుకోలేక మాకొక బాబు ఆహ్, చనిపోయాడని" ఒకామె చెప్పడం. అంటే ఆమెకు అప్పుడు అర్థమైతదంట ఏంది తినడానికి ఆహారం లేక ఇంత ఘోరమైన పరిస్థితి ఉందా అని. ఇంకొకళ్ళు మా భర్త ఇట్లా మాకు చాలా కష్టాలున్నాయి. నన్ను ఇలా బాధ పెడతాడు, అట్లా బాధ పెడతాడు. నన్ను ప్రతిరోజు హింసిస్తాడు అని చెప్తే,
అప్పుడు ఆ మాతకు అర్థమైతదన్నట్టు. అవునా! ఇంత కష్టపడతారా మనుషులు. అంటే నా బాధ ఏంటి? ఆళ్ళ బాధ మీకెళ్ళి నాది చిన్న బాధ గదా! అన్న అప్పుడు ఆలోచన వస్తదన్నట్టు. ఇంకొకళ్ళు అంటే ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్కళ్ళు సమస్యలు చెప్తున్నారు. ఇగ అప్పుడు అవన్నీ వింటది. యశోధర మాత విని, అవునా! మరి ఈళ్ళందరి సమస్యల మీకెళ్ళి జూస్తే నా సమస్య చిన్నదే గదా! అని అప్పుడు ఆమె ఆలోచన వస్తదన్నట్టు. ఇంత ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారు ప్రజలు. మరి వాళ్ళ మీదకే చూస్తే నా సమస్య చిన్నదే అని అప్పుడు ఆమె కొంచెం స్థిరపడి మరి ఎలా అంటే కొంచెం కొంచెం ఆమె కోలుకోవడం జరుగుతదన్నట్టు. చాలా చాలా ఏడ్చి ఏడ్చి ఆమె యొక్క ఆహ్, ఆహ్, అసలు చాలా అంటే ఇగ ఇట్లా ఎళ్ళిపోతదన్నట్టు. మరి అప్పుడు ఈళ్ళందరి సమస్యలు విన్నప్పుడు ఈమెకు కొంచెం అనిపిస్తదంట. అంటే ఆళ్ళ సమస్యల మీదకెళ్ళి నాది చిన్న సమస్య అని. అందుకే మనకు చెప్తారు గదా! ఇప్పుడు ఎవరంటే మన పత్రి గారే గాని ఎవరైనా గురువులైనా అంటే మనకే సమస్య అచ్చిందో మనం ఏ సమస్యతోనైతే బాధపడుతున్నామో మనకంటే అంటే ఈ సమస్య ఎక్కువ ఉన్న వాళ్ళని చూడాలి మనము అని చెప్తారు. అంటే మన సమస్య చిన్నగా కనిపిస్తది. అంటే ఇప్పుడు ఏమంటాడంటే సారు, ఒక చిన్న గీత పక్కన ఒక పెద్ద గీత పెట్టినప్పుడు, ఈ గీత చిన్నదయిపోతది. అంటే మన సమస్యనే అప్పటిదాకా మనం ఏమనుకుంటాం, మన సమస్యే పెద్దది, మన సమస్యే పెద్దనే అనుకుంటాం. మరి ఎదుటి వారి సమస్యలు మనము చూసినప్పుడు, ఆ సమస్య మన సమస్య మనకు చిన్నదిగా అనిపిస్తది. అంటే మనకంటే హీనంగా ఎంతో మంది ఉంటారని అప్పుడు తెలుసుకున్నప్పుడు, మన సమస్య చిన్నదిగా అనిపిస్తదని ఇక్కడ మనకు దీని ద్వారా తెలుసుకోవచ్చు మాస్టర్స్. మరి ఇలా మళ్ళీ అప్పుడు స్థిరపడి చేసిన తర్వాత మరి ఇక్కడ బుద్ధుడు ఆహ్, ఆహ్, వెళ్ళిపోయిన తర్వాత ఈమె మళ్ళీ ఈ రకంగా ఈమెను ఆహ్, మామూలు స్థితికి తీసుకొచ్చినంక మరి ఇక్కడ ఈ రాజ్యంలో ఈముందిగ యశోధర స్థిరమైంది. కానీ అక్కడ మరి బుద్ధుని పరిస్థితి ఎలా ఉంది? తాను ఇగ వెతుకుతా ఉన్నాడు. వెతుకుతా ఉన్నాడు. ఏంటి ఈ దుఃఖాన్ని నేనెలా ఆహ్, తొలగించాలి? ఈ దుఃఖాన్ని తొలగించే మార్గం ఏంటి అని తాను వెతుకుతూనే ఉన్నాడు. మరి వెతుకుతా ఉన్నాడు. ఎక్కడికి తిరుగుతుండో, మహర్షుల దగ్గరికి పోతుండు. ఎన్నో యాగాలు చేసే కాడికి పోయి యాగాలు చూస్తుండు. చాలా చాలా తిరుగుతా ఉంటాడు. ఎక్కడికెళ్ళినా గాని తనకు అంటే ఆత్మ ఆత్మ అన్నది స్థిరపడతలేదు. ఇది కాదు అనేది చెప్తుందన్నట్టు. మరి ఎన్నో యాగాలు, యజ్ఞాలు అంటే వాళ్ళు చేసే వాళ్ళని చూస్తాడంట. అంటే మహర్షుల కాడికి, ఋషుల కాడికి యాగాలు మరి ఇక్కడ అవన్నీ చేయంగా చూస్తాడన్నట్టు. చేసింది చూసినా, వాళ్ళు చెప్పినయి విన్నా గాని తినకు మనసు ఆత్మ అన్నది చెప్తుంది. అంటే తాను ఏదైతే అనుకుంటుండో అది గాదు. సమాధానం దొరుకుతలేదు. ఎవరికీ సిద్ధార్థునికి. దొరకనే ఉన్నాడు. మరి అన్నం లేదు, నీళ్లు లేవు. మరి ఎలా? అలా తిరుగుతూనే ఉన్నాడు. అలానే ఆకలికి నకనకలాడుతుండగా ఒక ఎండుటాకులాగా అయిపోయిండు. ఒక ఎండుటాకంటే చాలా ఇలా గాలి అత్తనే తూలి పడిపోతాడా అన్న పరిస్థితికి అచ్చిండు. అంటే సిద్ధార్థుడు. మరి ఎలా అంటే అన్నం లేదు, నీళ్లు లేవు. మరి ఎలా ఉంటాడు? అన్నం లేక నీళ్లు లేకుంటే మనసు కాబట్టి ఎన్ని రోజులని ఉంటది? ఒక్క రోజు కాదు. నెలలు, సంవత్సరాలు తరబడి. మరి ఎంత చేసినా మరి ఎంత చేసినా ఈ శోకం అంతు చిక్కుతలేదు అతనికి. ఏం చేయాలో ఏమో అర్థమైతలేదు. మరి చివరికి తిరిగి తిరిగి ఆయన ఏంటి అంటే అది ఒక అలా ఉండిపోతాడట. అంటే అలా బోధిమాన్ వృక్షం కింద అలసిపోయే పడి ఉంటాడట. అంటే తనకు అది వృక్షం అని తెలదు ఏం లేదు. తిరిగి 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 కడుపులో అన్నం లేదు, నీళ్లు లేవు, ఏమి లేదు. అలసిపోయి మరి పడిపోయినట్టు అయినప్పుడు అక్కడ ఆహ్, ఆ చెట్టు కింద కూర్చుంటాడట. చెట్టు కింద కూర్చున్నప్పుడు మరి తనకు అది అలసిపోయినప్పుడు అక్కడ ధ్యాన స్థితిలోకి వెళ్ళినప్పుడు మరి అదే అక్కడ జ్ఞానోదయం కలిగిందట. ఆ చెట్టు కింద తనకు బుద్ధునికి ఒక జ్ఞానోదయం కలిగిందట. మరి దాన్నే ఇక్కడ బోధిమన్ వృక్షం అని చెప్పుకోవచ్చు మాస్టర్స్. మరి అక్కడ జ్ఞానోదయం కలిగినప్పుడు అంటే తినొక్కడే పోలేడు. తినెంబట నలుగురున్నారు. ఎవరు? ఫ్రెండ్స్. నలుగురున్నప్పుడైతే ఇక్కడ ఒకటి చిన్న చెప్పడం మర్చిపోయాను మాస్టర్స్. అంటే ఇక్కడ వీళ్ళందరూ కలిసి ఇది సాధన చేసినప్పుడు
అయితే ఒక సుజాత అనే వ్యక్తి, సుజాతని అనుకుంటా, సుజాత అనే వ్యక్తి అలాంటి ప్రతిరోజు గమనిస్తారట. మీరు ఆహారం లేక, నీళ్లు లేక ఇంత మీరు అదేంటి ఎముకల గూడు లెక్క మిగిలిపోతుండ్రు. నువ్వేదన్నా సాధించాలన్నా నీకు శరీరం అవసరం గదా! నువ్వు శరీరం వదిలినాక నువ్వేం సాధిస్తావు? గాలి వస్తేనే తూలి పడేటట్టున్నావు నువ్వు. ఎవరైనా తాకుతనే పోయేంత స్థితిలో అయిపోయినావు. ఈ ఎముకల గూడులాగా మారిపోయినావు. ఇది కరెక్ట్ గాదు. ఇది తీసుకొని ఒక పాయసం తీసుకెళ్ళి ఆహ్, సిద్ధార్థునికి ఇవ్వడం జరుగుతదట మాస్టర్స్. అంటే అప్పుడు అతనికి ఆలోచిస్తాడట. కరెక్టే గదా! మరి శరీరం ఉంటేనే గదా! నేనేదైనా సాధించాలని అప్పుడు అతడు ఆ పాయసంను తీసుకొని తినడం జరుగుతదట. అంటే ఆ పాయసం తినంగానే పక్కన ఉన్న ఫ్రెండ్స్ ఏంటంటే, ఈ ఈ సిద్ధార్థుడు అంటే స్త్రీలోలుడు అయిపోయిండు. మనం వీని దగ్గర ఉండొద్దు. ఈ స్నేహం వద్దు. మనం వెళ్ళిపోదామని వెళ్ళిపోతారట. బుద్ధుడిని వదిలేసి వెళ్ళిపోతారట. వెళ్ళిపోయినంక అయినా వాళ్ళు వెళ్ళిపోయినా వాళ్ళని పట్టించుకోకుండా, ఇతను మాత్రం సాధన ఆపకుండా చివరకు సాధించి, మరి ఆ బోధిమాన వృక్షం కింద జ్ఞానోదయం కలిగినంక, మరి తన జన్మలన్నీ చూసుకున్న తర్వాత, తనకు సరియైన జవాబు దొరికిన తర్వాత, మరి ఎలా అని తన జ్ఞాన నేత్రంతో మరి నన్ను వదిలి వెళ్ళిపోయిన స్నేహితులు ఎక్కడ ఉన్నారని చూసుకొని, ఆ ప్లేస్‌కి వెళ్ళి వెళ్తాడన్నట్టు. అంటే తిను ఇతడు నేర్చుకున్న జ్ఞానాన్ని వాళ్ళకు వివరించి, వాళ్ళ ద్వారా నలుగురికి అందించాలన్న ఆలోచన మీద వెళితే, వాళ్ళేం జేస్తారంటే, దూరం నుంచే ఈయన రాక చూసి ఒకళ్ళకొకళ్ళు అనుకుంటారట. ఇటు వస్తుండు, మనం ఎవ్వరం మాట్లాడొద్దు అనుకుంటారట. కానీ తను జ్ఞానోదయం పొంది వీళ్ళకే జ్ఞానం వస్తున్నాడని వాళ్ళు అనుకోలేరు. అక్కడికెళ్ళినంక వాళ్ళ స్నేహితులతోని అంటే ఆటోమేటిక్‌గా అంటే ఏంటంటే మొత్తం ఆయన కాంతి అయిపోయిండు గాబట్టి, తను ఒక్కొక్క అడుగు ముందుకేసిన కొద్దీ వాళ్ళు ఆటోమేటిక్‌గా లేచి నిల్చున్నారట. స్నేహితులు నిల్చున్నాంక అన్ని చెప్పి విషయాలను వివరించి మరి మనం ఇలా అప్పుడే దాన్ని బౌద్ధ మతంగా అంటే అట్లా చేసి వీళ్ళు అందరికి నలుమూలల ఏంటంటే అందించాలి మనము అని వాళ్ళు ఆహ్, అంటే అందరూ అనుకుంటారన్నట్టు. అంటే మనం దీన్ని మరి దుఃఖాన్ని దుఃఖ పొరలు తీర్చడానికి మనము ఇలా ఎయ్యాలి అని మరి మన ఈ దుఃఖాన్ని పోగొట్టాలి. మరి ఈ అజ్ఞానం జయించాలి మనము. ఎలా చేద్దాము మరి నలుదిశలో పోవాలి ఈ సత్యము. నలుదిశలో పోవాలంటే మరి పోవాలని నేనెటు పోతానని వాళ్ళెప్పుడు ఆలోచించుకుంటారట మాస్టర్స్. అంటే ఒకళ్ళనొకళ్ళు ఆలోచించుకొని మరి అన్ని జ్ఞానాన్ని అందించే ప్రయత్నం. అంటే దిశలో వెళితే మరి జ్ఞానం వెళ్ళినప్పుడు అజ్ఞానం తొలగిపోతది. మరి అజ్ఞానం తొలగిపోయినప్పుడు దుఃఖం అనేది ఉండదు కదా అన్న ఆలోచన మీద మరి ఉంటాడు. అంటే అప్పుడు ఆ సిద్ధుడు బుద్ధుడైన అప్పుడే తనకు ఈ పేరు వచ్చిందని మనం ఇక్కడ తెలుసుకోవాలి మాస్టర్స్. అంటే మరి ఈ సత్యం తెలుసుకున్న తర్వాత మరి ఏం చేసిండంటే అప్పుడు మరి జనులకు మరి చెప్పాలని మరి ఇదంతా ఎలా వేయాలని అప్పుడు లేచి తను స్నానం చేసి అంటే ఏంటి సూర్యోదయం పొద్దును చూసి తను బయలుదేరడం సిద్ధుడు బుద్ధుడైనాక మెల్లగా బయలుదేరాడు అన్నట్టు. దీన్ని అందరికీ మరి చెప్పాలి అని మరి ఎన్నో ఏలింది అంటే చాలా చేసినప్పుడు సత్యం చెప్తే ఎవరు వింటారు? ఎవరు వినరు కదా. అది సత్యం చెప్పేటందుకుంటే వాళ్ళకు ఎప్పుడు కష్టాలు అవి ఆటుపోటు తప్పయి. కానీ అన్ని భరిస్తూనే ఉన్నాడు. అంటే ఇలా భరించుకుంటా మరి ఎవరైతే బాధతో ఉన్నారో వాళ్ళ ఎదరు తీర్చుకుంటా వాళ్ళ కన్నీళ్ళని చూసుకుంటా మరి ఇలా ముందుకు వెళ్తూనే ఉన్నాడు. మరి అలా వెళ్ళంగా ఇప్పుడు ఏంటంటే మనము మంచి చెప్పాలంటే ఎవ్వరు కూడా వినరు. ఎట్లా వింటారు? మరి చెప్పాలంటే వినక వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సత్యాన్ని చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే మరి ఇక్కడ అంటే ఇప్పుడు చూడండి ఎక్కడ మనం ఇది అద్దు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వేంటి చెప్పేది వెళ్ళు అంటారు. అందుకోసం ఇక్కడ ఏంటంటే ఏమంటున్నాడంటే ఇక్కడ యుద్ధం అద్దంటే ఇప్పుడు తాళ్ళు అడ్డొచ్చి అంటుండంటే యుద్ధం అద్దాలన్నప్పుడు అంటే నిన్ను చంపతందుకైనా సిద్ధంగా ఉన్నారు కానీ వాళ్ళు వినతందుకు లేరట. అంటే అట్లా ఎన్నో ఎదుర్కొంటాడట ఈ సిద్ధార్థుడు, ఈ బుద్ధుడు. ఎక్కడికన్నా పోయి చెప్తే బహిష్కరించారు అంటే వెళ్ళగొట్టిండ్రు అన్నది. ఎన్ని రకాల చేసి ఎంతో కష్టపడి మరి తను ఇదేంటి బోధించిన
మరి ఇది ఇప్పుడు మనకు బోధించిన సత్యం ఏంటి అంటే మన శ్వాస మీద ధ్యాస ఆనాపాన సతి ధ్యానం ఇప్పుడు మనకు పత్రి గారు మనకు అందించిండు. అంటే అంతకు ముందు బుద్ధుడు సాధించిండు సంవత్సరాల పాటు. తను రాజ్యం వదిలి, తల్లిని వదిలి, తండ్రిని వదిలి, భార్య పిల్ల భార్యను, కొడుకును, రాజ్యభోగాలను అన్ని త్యాగం చేసిండు. కాకపోతే దాన్ని అంతటా పంచలేడు. అంటే ఒక కాడనే ఒక బౌద్ధ మతం అని ఒక్క ప్లేస్ అంటే అట్లా ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. కానీ మన పత్రి గారు ద్వారా మనకేంటి అంటే ఒక చోట అని కాదు, ప్రతి చోటుకు వెళ్తుంది. ప్రతి గ్రామానికి వెళ్తుంది. రాష్ట్రాలు దాటుతుంది. మరి ఎంతంటే అది మారుమూల ఉన్న పల్లెటూర్లో కూడా ఈ జ్ఞానం వెళ్తుంది పత్రి గారి ద్వారా. మరి ఎలా అంటే అంత శక్తివంతమైన ఆహ్, ఒక వ్యక్తి ఎవరు మన బ్రహ్మర్షి పితామహ పత్రి గారు. మామూలు వ్యక్తి కాదట మాస్టర్స్. అంటే ఈ మన పత్రి గారు ఎలా వచ్చింది భూమి మీదకి అంటే 108 మహర్షుల ఎంపికతోనే వచ్చిండట మాస్టర్స్. అంటే అక్కడ పైన హిమాలయాల్లో ఒక చెంబల అని ఉంటదట. చెంబల అంటే మనం ఇక్కడ ఎక్కడన్నా ఏదన్నా మీటింగ్ మనం ఏదైనా కార్యక్రమం చేయాలంటే అందరం కలిసి మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోవాలని మీటింగ్ పెడతాం కదా! అలా అక్కడ హిమాలయాల్లో చెంబల అని ఉంటదట. అంటే వాళ్ళు ప్రతి యుగానికి ఒకసారి వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటారట. మీటింగ్ పెట్టుకున్నప్పుడు అక్కడ అందరూ ఉన్నారట మహర్షులు. ప్రతి ఒక్కళ్ళు ఉన్నారట. బ్రహ్మం గారే గాని, సాయిబాబానే గాని, ఇంకా చాలా మంది ఉన్నారట. ఎవరు మహావతార్ బాబాజీ గాని, ఇంకా ఆది శంకరాచార్యులు గాని, ఇంకా చాలా మంది ఉన్నారట. 108 మంది మహర్షులందరూ ఉన్నారట. మరి నేను పోయినప్పుడు కొంచెము అంటే కొంతమందికి తెలిపిన, నేను పోయినప్పుడు కొంతమందికి తెలిపిన, నేను పోయినప్పుడు కొంతమందికి తెలిపిన అని అందరూ మాట్లాడుకుంటుండ్రు గానీ, ఇది మరి అంతటా నలుమూలలా వెళ్ళడం లేదు. ఒక చోటికి వెళ్తే ఒక చోటికి తెలవడం లేదు. ఒక మూలకు వెళ్తే మరి ఇంకో మూలకు అందుతలేదు. ఏం చేద్దాం మరి మనమని అందరూ ఆలోచించుకొని ఏం చేస్తారంటే ఇక్కడ మన పత్రి గారిని ఎంపిక చేస్తారట మాస్టర్స్. అందరూ కలిసి 108 మహర్షులు కలిసి ఎంపిక చేసి మరి మన భూమి మీదకి పంపించిండు. ఎందుకోసము? మన అందరి మానవుల దుఃఖాన్ని తొలగించడానికి, మరి సత్యాన్ని చెప్పి మనల్ని సంతోషపరచటానికి మరి పత్రి గారు అచ్చిండు. మరి పత్రి గారు మామూలు వ్యక్తి అంటే కాదు. మహాశక్తి. మహాశక్తి అనుకోవాలి. మహాశక్తి అంటే శక్తే. ఇంత చైతన్యం ఉంది గాబట్టే ఇంతకు ముందు చూడండి. ఇంతకు ముందు ఎవరు ఎవరు చెప్పినా గాని అంతగానం పట్టించుకోము. మనలో అంటే పత్రి గారి చైతన్యము మనల్ని నడిపిస్తుంది. మనం ఎవరికైతే చెప్తున్నామో వాళ్ళు పట్టుకుంటుర్రు. మాంసాహారం తినొద్దు అంటే కొన్ని గ్రామాలు కూడా శాకాహారులుగా మారడం జరిగింది. అంటే అది మనం చేస్తున్నాం గాదు. మన ద్వారా పత్రి గారు నడిపిస్తున్నాడు. మనం ఏంటంటే నిమిత్త మాత్రమే. మనం అలా కనిపిస్తున్నాం అంతే. కానీ పత్రి గారు మనల్ని నడిపిస్తూ మరి మనకు అందించిన ఈ ఆనాపానసతి ధ్యానాన్ని మనం చేస్తూ మరి నలుగురికి పంచుతూ అందరికి జ్ఞానాన్ని అందించుకుంటా మరి మన పత్రి గారి మనకు ఈ ఎలా అంటే ఈ గురువు గారి రుణం తీర్చుకోవాలంటే మనకే సాధ్యం కాదంటే మనం ఏమిచ్చినా గాని గురువు రుణం తీర్చుకోలేము. మనం ఏమి ఇయ్యాలంటే ఒక వ్యక్తిని ధ్యానిగా, శాకాహారిగా చేసినాం అనుకోండి, అదే మనం గురువుకిచ్చే రుణం మాస్టర్స్. మరి ఇక్కడ మరి ఇప్పుడు చెప్పుకున్నాం మరి ఎలా బుద్ధుడు ఆహ్, పుట్టిండు, పెరిగిండు, మరి రాజ్యాన్ని అన్ని వదిలి వెళ్ళి మనకి ఏంటి అంటే శ్వాస మీద ధ్యాస అనే ఆనాపానసతి ధ్యానాన్ని మనకు అందించి మరి మనకెంతో గొప్ప భాగ్యాన్ని అందించిండు. మరి ఆ బుద్ధుడైతే మరి ఈ బుద్ధుడైన ఈ బ్రహ్మర్షి పత్రి గారు ప్రతి మనిషికి, ప్రతి ఇంటికి, ప్రతి గడపకు అందించిండు. ఇంతకు ముందు మనం అనుకుంటుంటిమి ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అనుకున్నాం. కానీ ఇప్పుడేమంటుండ్రంటే ఇల్లాలి ధ్యానం ఇంటికి వెలుగు అంటుండ్రు. అంటే ఒక్క మనిషి ధ్యాని అయిండనుకో ఆళ్ళు ఆటోమేటిక్‌గా మారిపోతారని ఇక్కడ పత్రి గారు అంటే ఒక వీడియోలో కూడా అన్నాడు. ఒక స్త్రీ నాకు ఇక్కడ పురుషులకు ధ్యానం అందించడం స్త్రీలకే ధ్యానం అందించాలి. ఒక స్త్రీకి అందిందంటే ఆటోమేటిక్‌గా ఆళ్ళకందరూ అందుకుంటారని పత్రి గారికి గట్టి నమ్మకం. అందుకే ఇప్పుడు పత్రి గారు ఏంటంటే స్త్రీలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చిండు. అప్పుడు కృష్ణ పరమాత్మ యేసిండు స్త్రీలకు ప్రత్యేకత. ఇక్కడ పత్రి గారు ఇచ్చిండు స్త్రీలకు ప్రత్యేకత. అంటే ఇప్పుడు ధ్యాన మహాయాగం కడతలు ఏమంటాడు? మహిళా ధ్యాన మహాయాగము అంతకుముందేమో మహిళా ధ్యాన మహా చక్రం అన్నారు. ఇప్పుడేమో మహిళా ధ్యాన మహాయాగం అంటారు. అంటే మహిళ అంటే ఫస్టు
ఎవరికంటే స్త్రీలకే మరి ప్రాముఖ్యత ఇచ్చారు మాస్టర్స్. ఇక్కడ చెప్పుకోవాలంటే మన ఎవరు అంటే ఆ వివేకానందుడు. వివేకానందుని ఒక ఇంగ్లీష్ వాడు అడిగాడట, ఏంటి మీ రాజ్యంలో ఆడవాళ్ళంతా సెకండ్ ఇవ్వరు, భయపడతారు, దూరం దూరం ఉంటారు ఏంటి అన్నాడట. ఎవరు వివేకానందునితోని ఒక ఇంగ్లీష్ అతను అన్నప్పుడు వివేకానందుడు అంటాడట, మరి మీ మహారాణి ఉంటది కదా, మీ మహారాణికి నువ్వు వెళ్ళి సెకండ్ ఇస్తావా అని అంటే, అబ్బో నేను అట్లేలా వెళ్తాము, ఆమె క్వింగ్ కదా, మా మహారాణికి మేము సెకండ్ కాదు కదా, అటు వెళ్ళి కూడా మేము చూడము అన్నప్పుడు, మరి మీకు ఆమె మహారాణి కావచ్చు, కానీ మాకు ఇక్కడ ఉన్న స్త్రీలందరూ మహారాణులే అని చెప్పాడట సమాధానం. అంటే నీకు ఒక్కటే మహారాణి కావచ్చు కానీ మాకు అందరూ మహారాణులే అని చెప్పాడట వివేకానందుడు. మరి అలా మనకు ఎంతో ప్రత్యేకత ఇస్తూ మరి బ్రహ్మర్షి పత్రి గారు మనకి అందించిన ఈ జ్ఞానాన్ని మనం కూడా నలుగురికి అందిద్దాం మాస్టర్స్. ఈ బుద్ధుని మార్గమే మరి పత్రి గారు తీసుకున్నాడు. ఆ పత్రి గారే మనకు ఇంత సులువైన మార్గము అందించిండు. అంటే వాళ్ళు ఎంతో శ్రమించి ఎన్నో సంవత్సరాలు కష్టపడి అన్ని వదిలి మరి వాళ్ళు శ్రమించి మనకు అందించిన ఈ జ్ఞానాన్ని మనం ఇంటిలో కూర్చుండి ఎలాంటి కష్టం లేకుండా మరి నలుగురికి అందించే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. మనం సులువుగా అందించారు మనము, ఎందుకంటే నలుగురికి అందించి ఎలా అంటే మరి ఈ లోకము సస్యశ్యామలంగా మారాలంటే ప్రతి ఒక్కళ్ళము కృషి చేయాలి మాస్టర్స్. ప్రతి ఒక్కళ్ళము మన వంతు మన సహాయం చేస్తూ మరి దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి మాస్టర్స్. నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన సుధాకర్ మాస్టర్ కి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. మాస్టర్ ఎవరు మొత్తం వీడియో ఆన్ చేసుకోలేరు ఒక్కలన్నా. ఒక మాస్టర్ సుధాకర్ మాస్టర్. మైక్ ఆన్ చేసుకోండి సార్. ఆప్షన్ లేదా సుధాకర్ మాస్టర్? ఆత్మ ప్రాణాయామం అండి మేడం గారు. ఇప్పుడు ఆన్ అయింది. ఆత్మ ప్రాణాయామంలో వినిపిస్తుందండి మేడం గారు? వినిపిస్తలే? ఆత్మ ప్రాణాయామం అండి. జూమ్ లో ఉన్న వాళ్ళందరికీ